ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు అనులోమ విలోమ ప్రాణాయామం విశేషత తెలుసుకోబోతున్నాం. కుడిముక్క ద్వారా గాలిని పీల్చి ఎడమ ద్వారా వదలటం, ఎడమ ద్వారా పీల్చి మళ్ళీ కుడి ద్వారా వదిలే ప్రాణాయామే ఈ టెక్నిక్. దీని ద్వారా మనసుకి రకరకాల ఆలోచనలు వచ్చి మనకి నిలకడ లేకుండా ఒత్తిడిగా అనిపించినప్పుడు ఇట్లాంటివి చేస్తే ఆలోచన లేని మనసు అలలు లేని నది వలె నిశ్చలంగా మీకు అయి ఫ్రెష్గా మనసుకి కాస్త ధ్యానం కుదరటానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ ప్రాణాయామ అభ్యాసం చేయటం ద్వారా మరి ఊపిరితిత్తులకి బాగా కెపాసిటీ పెరుగుతుంది. లంగ్ కెపాసిటీ పెరగడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆస్తమా ఉన్నవారికి, బ్రాంకైటిస్ ఉన్నవారికి, థైరాయిడ్ సంబంధమైన సమస్యలు ఉన్నవారికి, ఇతర శ్వాసకోశ సంబంధమైన సమస్యలు ఉన్నవారికి, తుమ్ములు అలర్జీలు ఎక్కువ ఉన్నవారికి కూడా ఇది బాగా పనికొస్తుంది. కెమికల్ పొల్యూషన్ని ఊపిరితిత్తుల నుంచి ఈ గొంతు ముక్కు భాగాల్లోంచి తొలగించుకోవటానికి కూడా ఈ ప్రాణాయామం ఉపయోగపడుతుంది. అలాంటి అనులోమ విలోమ ప్రాణాయామం ఎలా చేయాలో చూద్దాం. అనులోమ విలోమ ప్రాణాయామం వజ్రాసనంలో కూర్చుని చేయొచ్చు, పద్మాసనంలో కూర్చుని చేయొచ్చు. ఇట్లా కూర్చోవడం సాధ్యం కాదనుకుంటే బల్ల మీద కానీ స్టూల్ మీద కానీ కూర్చుని ఈ ప్రాణాయామం చేస్తే మంచిది. మనసు ప్రశాంతంగా ఉండటానికి, అలజడి తగ్గడానికి, స్ట్రెస్ టెన్షన్ తగ్గడానికి ఈ ప్రాణాయామం బాగా మంచిదన్నమాట. కుడిముక్కు నొక్కేసి ఎడముక్క ద్వారా గాలి తీసుకుని కుడిముక్క ద్వారా అట్లా వదిలేస్తాం. మళ్ళీ కుడి ద్వారా ఆ గాలిని పీల్చుకుని ఎడమ ద్వారా వదిలేస్తాం. ఎడముక్క ద్వారా గాలిని పూర్తిగా అట్లా పీల్చుకుని ఆ గాలిని మళ్ళీ కుడిముక్క ద్వారా వదలాలి. మళ్ళీ కుడి ద్వారా తీసుకుని ఎడమ ద్వారా అట్లా వదులుతాం. ఇట్లా ఆల్టర్నేటివ్ ముక్కు రంధ్రాల ద్వారా ఇటు పీల్చి అటు వదలటం, అటు పీల్చి ఇటు వదలటం ఇట్లా చేయగలిగితే అనులోమ విలోమ ప్రాణాయామం ద్వారా మంచి ఫలితాలు, మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. మంచి ఫలితాలతో పాటు మానసిక ప్రశాంతతను అందించడానికి, కాన్సన్ట్రేషన్ పెరగటానికి ఈ ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్రాణాయామాన్ని ఒక 4-5 నిమిషాల సేపు కంటిన్యూస్గా చేయగలిగితే చాలా మంచి ఫలితాన్ని ఇటు శారీరకంగాను మానసికంగాను పొందొచ్చు. అట్లాగే డిప్రెషన్, యాంగ్జైటీ ఉన్నవారికి కూడా, మెంటల్ ఇన్బ్యాలెన్స్ ఉన్నవారికి బ్యాలెన్సింగ్ కోసం కూడా ఈ ప్రాణాయామం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ప్రయత్నించి చూడండి. నమస్కారం.